ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందనే ముతక సామెత ఉత్తరాంధ్రలో బాగా వాడకంలో ఉంటుంది. ఇప్పుడు ఆ నానుడికి తగ్గట్లే వైఎస్ఆర్సీపీలో మొన్నటిదాకా అధినేత లెఫ్ట్ రైట్ నేనేననుకున్న నాయకుడు ఎటూ కాకుండా పోయాడు. రోడ్డెక్కిన ఫ్యామిలీ వార్తో స్టేట్ అంతా పాపులర్ అయిన నాయకుడు భవిష్యత్తేంతో తెలియక డైలమాలో పడ్డారు. కుటుంబానికి పార్టీకి దూరమైన ఆ నాయకుడు ఎవరు? ఆయనిప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ భూప్రపంచంలో ఎంతటి గొప్పవాడైనా కుటుంబ తగాదాలు వచ్చాయంటే జీవితంలో ఎంత సాధించినా జీరోగానే కనిపిస్తాడు. సేమ్ అలాంటి సీనే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగింది. టెక్కలి పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరే. భార్యా పిల్లలతో వివాదాలతో రాష్ట్రమంతా పాపులర్ అయ్యారు దువ్వాడ. భార్య వాణితో కలహాలు, ప్రియురాలు దివ్యల మాధురితో ప్రేమాయణంపై రాష్ట్రమంతా కథలుగా చెప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కీలక నాయకుడిగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ ఇంటి గోల శృతిమించి రాగాన పడింది. పార్టీ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడని, భార్యా పిల్లల్ని రోడ్డున పడేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదులు చేశారు. అయితే దువ్వాడతో ఉన్న సాన్నిహిత్యంతో మొదట్లో అతని వ్యక్తిగత వివాదాల్లో జోక్యం చేసుకోలేదు వైసీపీ అధినేత. కానీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతల నుండి తాత్కాలికంగా తప్పించి పార్టీలోనే కొనసాగించారు. అయితే కొన్ని రోజుల క్రితం అనూహ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ నుంచి బహిష్కరించింది. భార్యా పిల్లలకు దూరమైన పార్టీలో తన ప్రాధాన్యం తగ్గలేదనే ధీమాతో ఉన్న దువ్వాడకు ఊహించని షాక్ ఇచ్చింది. మాధురిని వెంటేసుకుని పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతోన్న దువ్వాడపై వేటు వేయించడంలో సక్సెస్ అయ్యారు ఆయన్ని వ్యతిరేకించిన నేతలు. దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేశాక ఆయన భార్య దువ్వాడ వాణి రూట్ మార్చారు. కుటుంబ కలహాలతో భర్త ఇంటి ముందు కొన్నాళ్లు హడావుడి చేసిన వాణి తర్వాత మౌనంగా ఉండిపోయారు. భర్తపై పార్టీ వేటు వేయడంతో దువ్వాడ వాణి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజులుగా విహారయాత్రలు చేస్తూ మోడ్రన్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. భర్తపై పంతం నెగ్గిందని మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా తీర్థయాత్రలు చేస్తున్నారని కొంతమంది అంటే, లేదు భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మొక్కులు తీర్చుకుంటానని చెప్పి ఇప్పుడు అదే పనిలో ఉన్నారని మరికొందరంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వర్గీయులేమో దువ్వాడ వాణి అసలు రూపం ఇప్పుడు బయటపడిందని అంటున్నారు. పార్టీ సస్పెండ్ చేయడంతో ఏం చేయాలో తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నారట దువ్వాడ శ్రీనివాస్. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కొంత అసహనానికి గురైనా రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతానని గతంలో కంటే టెక్కలి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రియురాలు దివ్యల మాధురితో వాలిపోతున్నారు. మరోవైపు భర్త దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు జెడ్పీటీసీగా ఉన్న ఎమ్మెల్సీ భార్య దువ్వాడ వాణి. భర్త సస్పెన్షన్తో ఆమె వైసీపీలో యాక్టివ్ అవుతారా, లేదంటే కుటుంబ తగాదాలలో రానున్న రోజుల్లో ఎలాంటి ట్విస్టులుంటాయోనని టెక్కలి ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అటు దువ్వాడ పోయిన చోటే పరువు వెతుక్కుంటారా, లేదంటే ప్రియురాలితో కలిసి ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ గా మారిపోతారో చూడాలి మరి.